హలో నమస్తే, వెల్కమ్ టు మీ ఇంట్లో వంట. అయ్యో, మా హస్బెండ్ పేరు నేను నా నోట్ నుంచి చెప్పలేదు. ఓకే, ఇలా లడ్డూలు చుట్టుకునేలోగా ఒక పాట పాడండి. సూపర్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మనోజ్ గారు మీరు కూడా టేస్ట్ చేద్దురండి. హలో నమస్తే, వెల్కమ్ టు మీ ఇంట్లో వంట. ఈరోజు మనం పల్లవి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఆవిడ మనకి ఈరోజు సంథింగ్ స్పెషల్ ఏదో వెరైటీ చేసి చూపిపోతున్నారంట. అదేంటో తెలుసుకుందాం. హాయ్ పల్లవి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి, ఈరోజు మీరు మాకు ఏం వెరైటీ చేసి చూపిపోతున్నారు? నేను ఈరోజు మీకు నల్ల నువ్వుల లడ్డూలు, ఎనర్జీ ఫుడ్ అనమాట, నల్ల నువ్వుల లడ్డూలు చేసి చూపించాలనుకుంటున్నాను. జనరల్గా అందరూ తెల్ల నువ్వు లడ్డూలు చేస్తారు, కానీ నేను నల్ల నువ్వు లడ్డూలు చేస్తున్నాను. మీరెందుకు ఈ నల్ల నువ్వుల లడ్డూలు చేయాలనుకుంటున్నారు? అంటే మా ఇంట్లో చాలా రోజుల నుంచి నల్ల నువ్వులు ఉంటున్నాయి. ఇంకొన్ని రోజులు అయితే అవి పురుగు పట్టిపోతాయి అనమాట. అందుకే ఇలా లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను. వావ్, మీరు రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ అండి. చూస్తున్నారుగా, వంట ఇంట్లో ఏమీ వేస్ట్ చేయకూడదని మోటో పల్లవి గారిది చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నల్ల నువ్వు లడ్డూలు చేయాలంటే కావాల్సిన పదార్థాలు: నల్ల నువ్వులు, తురుముకున్న బెల్లం, ఇలాచి, నెయ్యి, ఇంకా బాదం పప్పు లేదా జీడి. ముందుగా నువ్వుల్ని కడిగి ఎండబోసుకొని ఆ తర్వాత వేపుకుంటే పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. ఇలా కాసేపు పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలి. నువ్వులు వేగేలోగా మనం మీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. చెప్పండి, మీ హస్బెండ్ పేరు ఏంటి? అయ్యో, మా హస్బెండ్ పేరు నేను నా నోట్ నుండి చెప్పలేనండి. అలా ఆయన పేరు నా నోట్ నుండి అన్నానంటే ఆయన నా గౌరవపరిచినట్టు. ఏంటి, మీరు మీ హస్బెండ్ పేరు పెట్టి పిలవరా? మరి ఏమని పిలుస్తారు? అదిగో మా హస్బెండ్ వస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకోండి. హలో అండి, నేనైతే షాక్ అయ్యాను. మరి మీ వైఫ్ పేరు పెట్టి పిలవరండి కదా, అలా చేస్తే మీకు అగౌరవం అంటున్నారు. నేను షాక్ అయ్యా. అదేంటి మీరు షాక్ అయ్యారా? అడుగుతుంది కదా, చెప్పు, నేనేమని పిలుస్తానో చెప్పు. తేల్చుకున్నాం రా. అమ్మ పడవ. ఫ్లాష్ బ్యాక్. రే తిందుపా. ఏమన్నా అసలు మా వైఫ్ చాలా మంచిదండి. అసలు ఇలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం. ఎందుకంటే తను నన్ను ఇంతవరకు ఎప్పుడు పేరు పెట్టి పిల్లలేదు, ఎప్పుడు నాదా నాదా అంటూ నా వెనుక తిరుగుతూ ఉంటుంది. రియల్లీ నేను చేసుకున్న అదృష్టం అలాంటిది. బంగారం లాంటి బాగా దొరికింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవునా, పల్లవి గారు రియల్లీ సూపర్ అండి. ఎంతైనా మనకు భారతదేశం కదండి, భర్తని గౌరవించాలి మనం. చూసారా సార్ డబుల్ యాక్షన్. వావ్, గ్రేట్. ఇంతకీ మన రెసిపీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామా? ఇదిగో నువ్వులు వేగిపోయాయి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నువ్వులతో పాటు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం వేసుకొని అలాగే 4 ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ లడ్డూలుగా చుట్టుకోవాలి. వాటికి ఫినిషింగ్లో బాదం పప్పు లేదా జీడిపప్పు పెట్టేసుకొని ఇంకో ప్లేట్లో పెట్టుకోవడమే. ఓకే, ఇలా లడ్డూలు చుట్టుకునేలోగా ఒక పాట పాడండి. అయ్యో నాకు రాదండి. అయ్యో పర్లేదు, పాడండి. వాయిస్ అంత బాగోదండి. వ్యూవర్స్ కోసమైనా పాడండి. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఓకే. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. వావ్, సూపర్ అండి. ఇంకోసారి అడగను, అడిగినట్లని పాడకండి. చచ్చిపోతుంటా. ఫైనల్లీ నల్ల నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయావండి. టేస్ట్ చేసి చెప్పండి. వావ్, ఫైనల్లీ నల్ల నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి ఇప్పుడు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తాను.
రియల్లీ సూపర్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం గారు మీరు కూడా టేస్ట్ చేద్దురండి. చిన్న ఫోన్ వచ్చిందండి, మళ్ళీ వస్తాను నేను, మీరు కానీ. వాళ్ళ తర్వాత తింటారులేండి, వాళ్ళు ఎప్పుడు అంతే. ఫోన్ వచ్చిందంటే చాలు, పని ఉంటే అసలు తిండి గుర్తే రాదు. ఓకే అండి పల్లవి గారు, మీ పాటలా కాకుండా మాకు మంచి టేస్ట్ ఉన్న వంట చేసి పెట్టినందుకు మీకు గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ ఇలాంటివి వంటలు ఏమన్నా ఉంటే మీ ఇంట్లో ఏమైనా పాడైపోతాయి, పుచ్చిపోతాయి అని అనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము వచ్చి మీ వంటని టేస్ట్ చేసి పెడతాము. చూసారు కదా, ఇదండి మీ ఇంట్లో వంట తినకపోతే తంట. ఈరోజు పల్లవి గారు వాళ్ళ ఇంట్లో అయింది, రేపొద్దున ఎక్కడ అవుతుందో చూద్దాం. స్టే ట్యూన్.